Students, myself Nagavardhan Reddy. I am working as a teaching assistant in Maneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering. Now, I am taking a lecture in Soil and Water Conservation Engineering Practices. Now, in this, I will deal with the factors affecting the runoff. In the last class, I completely say about the runoff. What is runoff? What is the types of runoff? I completely discussed about the runoff. Okay, and now today class we will discuss the factors affecting the runoff. In these factors, we have two types of factors which influence the runoff అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్. ఓకే, క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్, రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ రెయిన్ఫాల్, తర్వాత రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రివైలింగ్ విండ్ అండ్ అదర్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్లో మనకి ఇందాక స్టార్టింగ్ క్లాసెస్లో మనకి టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇట్స్ రెయిన్ఫాల్ ఆర్ స్నోఫాల్ ఆర్ డ్రిజిల్ ఆర్ గ్లేస్. ఓకే, ఇలా నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు సపోజ్ మనకు రెయిన్ఫాల్, ఇక్కడ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్లో మనకి రెయిన్ఫాల్ లాగా మనకి వర్షం పడుతుంది అనుకోండి. అలాంటప్పుడు మనకి వెంటనే వాటర్ అనేది డైరెక్ట్గా రన్ ఆఫ్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. తొందరగా రన్ ఆఫ్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, వెరాజ్ మనకి స్నోఫాల్లో చూసుకుంటే మనకి స్నో అనేది మళ్ళీ మెల్ట్ అయిన తర్వాత రన్ ఆఫ్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసమే మనకి ఒక టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా మనకి ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకే, టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకే, విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద రన్ ఆఫ్ అనమాట. ఓకే, ఈ యొక్క టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్స్ ఉన్నాయి. చూసాం మనం. రెయిన్ఫాల్ కింద పడితే మనకి రన్ ఆఫ్ అనేది తొందరగా వస్తుంది. స్నోఫాల్ అయితే రన్ ఆఫ్ అనేది అంత తొందరగా రాదు. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద రన్ ఆఫ్ అనమాట. ఈ యొక్క ప్రెసిపిటేషన్తో పాటు రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ చూసుకుంటే మనకి రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉందనుకోండి. దట్ మీన్స్ ఇంటెన్సిటీ అంటే తెలుసు కదా మీకు. ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఓకే, the depth of rainfall with the duration, okay, is called intensity. ఓకే, మనకి ఎంత డ్యూరేషన్లో ఎంత డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ పడుతుందో దాన్నే మనం ఇంటెన్సిటీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఆ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మనకి రన్ ఆఫ్ అనేది ఎలా మారిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉందనుకోండి, రన్ ఆఫ్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటే మనకి రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు? ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటే మనకి తక్కువ టైంలోనే ఎక్కువ వర్షం, ఎక్కువ వాటర్ అనేది రెయిన్ఫాల్ అనేది కింద పడుతుంది. దానివల్ల ఈ యొక్క ఇంటెన్సిటీ ద్వారా కూడా మనకి ఈ యొక్క రన్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్యూరేషన్ ఆఫ్ రెయిన్ఫాల్. సేమ్ డ్యూరేషన్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా మనకి ఎంత ఎక్కువ సేపు పడితే అంత రెయిన్ఫాల్ అనేది, ఎంత ఎక్కువసేపు రెయిన్ఫాల్ అనేది పడితే అంత టైం వరకు మనకి ఈ యొక్క రన్ ఆఫ్ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి తక్కువ రెయిన్ఫాల్ పడింది అనుకోండి, తక్కువసేపు మనకి రెయిన్ఫాల్ పడింది అనుకోండి, వాటర్ అంతా అక్కడే ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి రన్ ఆఫ్ అనేది రన్ ఆఫ్ కింద కన్వర్ట్ అవ్వదు. లాసెస్ అనేవి మనకి రన్ ఆఫ్ కింద కన్వర్ట్ కావడం కోసం ముందు ఇనీషియల్ లాసెస్ అన్నీ సాటిస్ఫై కావాలని చెప్పాం. ఆ ఇనీషియల్ లాసెస్ మనకి ఇంటర్సెప్షన్ లాసెస్ కానీ, ఓకే, అండ్ ఆల్సో ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ కానీ, ఈ లాసెస్ అన్నీ సాటిస్ఫై అయిన తర్వాత కూడా వర్షం పడితే మనకి రన్ ఆఫ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ టైం ఉంటే అప్పుడు రన్ ఆఫ్ కూడా మనకి ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, రన్ ఆఫ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటే రన్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఈ యొక్క రన్ ఆఫ్ అనేది
మనకి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, దీన్నే మనము రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ దిస్ పర్పస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అని పిలుస్తామన్నమాట. దీన్నే మనకి మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ at the point of mean rainfall of the watershed. అంటే మనకి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఎలా వస్తుందంటే, ఓకే, ఇది టోటల్ వాటర్ షెడ్ అనమాట. ఈ యొక్క టోటల్ వాటర్ షెడ్ ఉంటే ఈ టోటల్ వాటర్ షెడ్లో ఒక్కొక్క చోట మనకి సపోజ్ ఈ యొక్క స్టేషన్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది పడవచ్చు, ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది ఈ యొక్క స్టేషన్లో అనేది తక్కువ పడవచ్చు, ఈ యొక్క స్టేషన్లో మనకి రెయిన్ఫాల్ అనేది ఎక్కువ పడవచ్చు, ఇంకా ఎక్కువ పడవచ్చు. ఈ యొక్క రెయిన్ఫాల్ స్టేషన్ డీలో మనకి ఇంకా తక్కువ రెయిన్ఫాల్ ఉండొచ్చు. ఓకే, రెయిన్ఫాల్ ఈలో మనకి స్టేషన్ ఈలో మనకి ఇంకా ఎక్కువ రెయిన్ఫాల్ ఉండొచ్చు. అంటే అన్ని చోట్ల టోటల్ వాటర్ షెడ్లో మనకి కామన్ రెయిన్ఫాల్ అనేది ఉండదన్నమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ యొక్క రన్ ఆఫ్ అనేది మారుతుంది అనమాట. ఓకే, దాన్నే మనము ఇట్ ఈస్ ద డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ అట్ ఎ పాయింట్ టు ద మెయిన్ రెయిన్ఫాల్ ఆఫ్ ద వాటర్. ఇప్పుడు సపోజ్ ఈ యొక్క సీ స్టేషన్లో మనకి ఈ యొక్క వాటర్ షెడ్లో ఉన్న అన్ని స్టేషన్స్ కన్నా ఎక్కువ రెయిన్ఫాల్ పడింది అనుకోండి, ఆ రెయిన్ఫాల్ స్టేషన్ బై టోటల్ ఈ యొక్క వీటన్నింటి యావరేజ్నే మనము, దట్ మీన్స్ మనం ఒకసారి చూద్దాం. సి అనే స్టేషన్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉందనుకోండి, ఓకే, హైయెస్ట్ రెయిన్ఫాల్ సి బై టోటల్ యావరేజ్ ఆఫ్ దిస్ వాటర్ షెడ్ అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ. ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి బై 5. ఓకే, వీటి యొక్క యావరేజ్ తీయాలన్నమాట. ఓకే, అప్పుడు ఆ యొక్క రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఆ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఈ యొక్క రన్ ఆఫ్ ఫ్యాక్టర్ కింద, రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క రన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేది మనకి ఎక్కువ ఉంటే రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేది తక్కువ ఉంటే మనకి రన్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువ ఉంటే రన్ ఆఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అనేది తక్కువ ఉంటే రన్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. డైరెక్షన్ ఆఫ్ ప్రివైలింగ్ విండ్. డైరెక్షన్ ఆఫ్ ప్రివైలింగ్ విండ్ అంటే ఏంటంటే మనకి ఈ యొక్క విండ్ యాక్షన్ ద్వారా మనకి రెయిన్ఫాల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క విండ్ యాక్షన్ వల్ల మనకి ఇంటెన్సిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది మనకి ఒక క్రాస్గా పడుతుంది, ఒక్కో చోట స్ట్రైట్గా పడుతుంది. ఓకే, ఈ యొక్క విండ్ ద్వారా కూడా మనకి రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల కూడా మనకి ఈ యొక్క రన్ ఆఫ్ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రన్ ఆఫ్లో అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క డైరెక్షన్ ఆఫ్ విండ్ అనేది మనకి వాటర్ సైడ్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్. అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనకి వాటర్ అవుట్పుట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకుందాం, ఇది ఒక వాటర్ షెడ్ అనుకోండి. వాటర్ షెడ్లో మనకి ఇటు డైరెక్షన్లో మనకి డ్రైనేజ్ అనేది ఉందనుకోండి. ఓకే, ఇటు డైరెక్షన్లో మనకి డ్రైనేజ్ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ మనకి విండ్ కూడా ఈ డైరెక్షన్లోనే ఫ్లో అవుతే మనకి ఈ యొక్క రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సపోజ్ విండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మనకి రన్ ఆఫ్ అనేది తక్కువ వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే, దట్స్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రివైలింగ్ విండ్. ఓకే, అదర్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. ఇన్ ద అదర్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ టెంపరేచర్ కానీ, విండ్ వెలాసిటీ కానీ, రిలేటివ్ హ్యూమిడిటీ కానీ, యాన్యువల్ రెయిన్ఫాల్ కానీ, ఇవన్నీ కూడా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, ఈ యొక్క క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ యొక్క రన్ ఆఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఎలా అంటే చూడండి, విండ్ వెలాసిటీ చాలా స్పీడ్గా ఉందనుకోండి, అదే విండ్ డైరెక్షన్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటే అదే డైరెక్షన్లో విండ్ వెలాసిటీ ఎక్కువ ఉంటే మనకి రన్ ఆఫ్ అనేది చాలా చాలా ఎక్కువ స్పీడ్గా వెలాసిటీగా
ఉంటుందన్నమాట, చాలా స్పీడ్గా రన్ ఆఫ్ అనేది ఉంటుంది. అదే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే ఆ యొక్క వాటర్ షెడ్లో ఆ రన్ ఆఫ్ ఏదైతే వాటర్ రెయిన్ఫాల్ కింద పడతాయో ఆ వాటర్ అంతా తొందరగా ఎవాపరేట్ అవుతాయి. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అవుతాయి. యాన్యువల్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు సపోజ్ ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి, అక్కడ ఆ సాయిల్ అంతా వెట్ అయిపోతుంది, దానికి ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే కెపాసిటీ ఉండదు అనమాట. అలాంటప్పుడు వాటర్ మొత్తము డైరెక్ట్గా వెంటనే పన్న రెయిన్ఫాల్ మొత్తము వెంటనే డైరెక్ట్గా రన్ ఆఫ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కూడా రన్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఫిజియోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్లో మనకి సైజ్ ఆఫ్ వాటర్ షెడ్, షేప్ ఆఫ్ వాటర్ షెడ్, స్లోప్ ఆఫ్ వాటర్ షెడ్, ఓరియంటేషన్ ఆఫ్ వాటర్ షెడ్, అండ్ ద ల్యాండ్ యూస్, సాయిల్ మాయిశ్చర్ అండ్ సాయిల్ టైప్, టోపోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డ్రైనేజ్ డెన్సిటీ. ఇక్కడ చూసుకుంటే మీకు వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఐ విల్ గివ్ అ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, సైజ్ ఆఫ్ వాటర్ షెడ్. మనకి వాటర్ షెడ్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ వాటర్ షెడ్ యొక్క సైజు చాలా ఎక్కువ ఉందనుకోండి, రన్ ఆఫ్ అనేది తక్కువ వస్తుంది. ఆ యొక్క ఏరియాలో మనకి ఈ యొక్క వాటర్ షెడ్ చాలా పెద్దగా ఉందనుకోండి, ఓకే, రన్ ఆఫ్ అనేది కూడా ఇక్కడ రెయిన్ఫాల్ ప్రతి ఏరియాలో రెయిన్ఫాల్ పడింది అనుకోండి, ఓకే, రన్ ఆఫ్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకు అలా ఎక్కువ వస్తుంది అంటే, టోటల్ ఏరియా మనకి ఏదైతే రెయిన్ఫాల్ పడే ఏరియా ఏదైతే ఉందో ఆ రెయిన్ఫాల్ పడే ఏరియా మొత్తము ఎక్కువ అయిపోతుంది. అందుకోసం మనకి వాటర్ షెడ్ సైజ్ ఆఫ్ వాటర్ షెడ్ ఎక్కువ అవడం వల్ల రన్ ఆఫ్ కూడా ఎక్కువ అవుతుంది. అదే సైజ్ ఆఫ్ వాటర్ షెడ్ తక్కువ అయితే రన్ ఆఫ్ కూడా తక్కువ అవుతుంది అనమాట. షేప్ ఆఫ్ వాటర్ షెడ్. ఇప్పుడు సపోజ్ షేప్ ఆఫ్ వాటర్ షెడ్ మనకి డైరెక్ట్గా మనకి వాటర్ షెడ్ షేప్ అనేది డైరెక్ట్గా ఇలా ఉందనుకోండి, ఓకే, డైరెక్ట్గా వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, రన్ ఆఫ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఈ యొక్క వాటర్ షెడ్ షేప్ అనేది వంకర టింకర్గా ఉంటే రన్ ఆఫ్ కావడానికి చాలా ఎక్కువ టైం అవుతుంది అనమాట. ఆ ఎక్కువ టైం పట్టేలోపు మనకి వాటర్ కొంత ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఎవాపరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ద స్లోప్ ఆఫ్ వాటర్ షెడ్. స్లోప్ ఆఫ్ ద వాటర్ షెడ్. ఆ వాటర్ షెడ్ ఏరియా యొక్క స్లోప్ చూడండి, ఇది లాటరల్ అనుకుంటే ఓకే, ఇది మామూలు సర్ఫేస్ అనుకుంటే స్లోప్ ఇలా ఉందనుకోండి, తక్కువ స్లోప్ ఉన్నా ఎక్కువ స్లోప్ ఉన్నా మనకి ఈ యొక్క రన్ ఆఫ్ అనేది మారిపోతుంది అనమాట. ఓకే, స్లోప్ ఆఫ్ వాటర్ షెడ్ మనకి ఎక్కువ ఉంటే రన్ ఆఫ్ వెలాసిటీ అనేది తొందరగా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే రన్ ఆఫ్ వెలాసిటీ ఎప్పుడు తక్కువ ఉంటుందంటే ఈ వాటర్ షెడ్ యొక్క స్లోప్ అనేది ప్లెయిన్గా ఉన్నప్పుడు. ఓకే, వాటర్ షెడ్ స్లోప్ కూడా మనకి ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓరియంటేషన్ ఆఫ్ వాటర్ షెడ్. ఈ యొక్క స్లోపు ఓరియంటేషను రెండు ఒకే ఫ్యాక్టర్స్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ల్యాండ్ యూజ్లో మనము చూసుకుంటే మనము ఆ యొక్క వాటర్ షెడ్లో మనము ల్యాండ్ని ఏ విధంగా వాడుతున్నామో అనే దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ యొక్క రన్ ఆఫ్ అనేది మారుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి టోటల్ ఈ యొక్క వాటర్ షెడ్లో కాంక్రీట్తో ఉన్న అన్ని కాంక్రీట్ జంగిల్ ఉందనుకోండి, దట్ మీన్స్ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇలా ఉందనుకోండి, వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేట్ అయ్యేదానికి అవకాశం ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి కల్టివేషన్ ఏరియాస్లో తీసుకుంటే రన్ ఆఫ్ అనేది తక్కువ రావచ్చు. ఎందుకు అంటే అక్కడ సాయిల్లో వాటర్ అంతా ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, మనం ల్యాండ్ని వాడేదాన్ని బేస్ చేసుకొని కూడా ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఈ యొక్క రన్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి సాయిల్ మాయిశ్చర్ అనమాట. సాయిల్ మాయిశ్చర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు సపోజ్ సాయిల్ యొక్క మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి రన్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో సాయిల్లో తేమ శాతం ఉందనుకోండి, ఇంకా వాటర్ వెళ్ళే అవకాశం లేదు. ఓకే, ఆ పోర్ స్పేసెస్ మధ్యలో వాటర్ ఆల్రెడీ ఉంటే మనకి ఈ యొక్క వాటర్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యే అవకాశాలు లేదనమాట. అందుకోసమే మనము సాయిల్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సాయిల్ మాయిశ్చర్ అనేది అస్సలు లేదనుకోండి, అలాంటప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ యొక్క రన్ ఆఫ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకే, తర్వాత సాయిల్ టైప్. మనకి సాయిల్ టైప్ గురించి ఆల్రెడీ ఇందాక రెయిన్ఫాల్లో కూడా చెప్పుకున్నాము. సాయిల్ టైప్ అంటే మనకి శాండీ సాయిల్ కానీ, ఓకే, బ్లాక్ సాయిల్స్, ఓకే, అల్యూవియల్ సాయిల్స్ కానీ ఏదో ఒక సాయిల్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి శాండీ సాయిల్స్లో రన్ ఆఫ్ అనేది అసలు ఉండదన్నమాట. ఎందుకంటే పోర్ స్పేసెస్ ఎక్కువ ఉండడం వల్ల టోటల్ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అంతా ఇన్ఫిల్ట్రేట్ అవుతాయన్నమాట. అదేవిధంగా క్లే సాయిల్స్లో చూసుకుంటే మనకి రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇన్ఫిల్ట్రేషన్ అక్కడ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఆ సాయిల్ టైప్ కూడా మనకి
ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ దెన్ తర్వాత టోపోగ్రఫిక్ క్యారెక్టర్స్. ఓకే, టోపోగ్రఫిక్ క్యారెక్టర్స్ చూసుకుంటే టోపోగ్రఫిక్ క్యారెక్టర్స్ అంటే మీకు ఇందాకే చెప్పుకున్నాము, ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. అదే స్లోప్ లెంత్ అండ్ స్లోప్ స్టీప్నెస్, స్లోప్ పర్సంటేజ్ కానీ స్లోప్ లెంత్ని ఈ యొక్క టోపోగ్రఫిక్ క్యారెక్టర్స్లో చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఆ స్లోప్ లెంత్ స్లోప్ పర్సంటేజ్ గురించి కూడా పైన మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ స్లోప్ ఎక్కువ ఉంటే మనకి స్లోప్ అండ్ స్లోప్ లెంత్ అనేది ఎక్కువ ఉంటే ఈ యొక్క రన్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. స్లోప్ అండ్ స్లోప్ లెంత్ తక్కువ ఉంటే రన్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రైనేజ్ డెన్సిటీ. డ్రైనేజ్ డెన్సిటీ అంటే మనకి ఇప్పుడు సపోజ్ వాటర్ షెడ్ ఉందనుకోండి ఇది. ఓకే, వాటర్ షెడ్ యొక్క అవుట్లెట్, ఓకే, మెయిన్ ఛానల్ యొక్క లెంత్ను బై ఏరియా ఆఫ్ దిస్ వాటర్ షెడ్ చూసుకుంటే ఓకే, ఈ యొక్క స్లోప్ లెంత్, ఈ యొక్క డ్రైనేజ్ డెన్సిటీ అంటే ఏంటంటే మనకి టోటల్ లెంత్ ఆఫ్ దిస్ ఛానల్ అనమాట. ఓకే, లెంత్ ఆఫ్ ఛానల్ బై టోటల్ ఏరియా ఆఫ్ దిస్ వాటర్ షెడ్. ఈ యొక్క దీన్ని బేస్ చేసుకుని దీన్నే మనము డ్రైనేజ్ డెన్సిటీ అంటాం. ద రేషియో ఆఫ్ స్లోప్, ఈ యొక్క రేషియో ఆఫ్ ఛానల్ లెంత్ బై ఈ యొక్క టోటల్ ఏరియా ఆఫ్ ది వాటర్ షెడ్, దాన్నే మనము డ్రైనేజ్ డెన్సిటీ అంటామన్నమాట. ఇప్పుడు సపోజ్ డ్రైనేజ్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటే మనకి వాటర్ షెడ్ ఏరియా కూడా ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఓకే, వాటర్ షెడ్ ఏరియా డ్రైనేజ్ డెన్సిటీ ఇప్పుడు సపోజ్ స్లోప్ లెంత్ అనేది ఒక 5, మై పెన్ ఈజ్ నాట్ వర్కింగ్, స్లోప్ లెంత్ అనేది ఒక 5 ఉండి వాటర్ షెడ్ ఏరియా వచ్చేసరికి 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందనుకోండి. వాటర్ షెడ్ ఏరియా 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, స్లోప్ లెంత్ వచ్చేసరికి 5 కిలోమీటర్ ఉందనుకోండి. ఓకే, అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, 0.5 డ్రైనేజ్ డెన్సిటీ అనేది వస్తుంది. అలా డ్రైనేజ్ డెన్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ద డ్రైనేజ్ డెన్సిటీ అనేది పెరిగితే మనకి రన్ ఆఫ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. అదేవిధంగా డ్రైనేజ్ డెన్సిటీ అనేది తగ్గితే మనకి రన్ ఆఫ్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకేనా. ఓకే.